ఈ భూమి మీద సంపదలంటే ఇష్టం లేని వారంటూ ఎవరూ ఉండరు. కానీ మన ఆ సంపదలన్నింటినీ కూడా మన వ్యక్తిగత విషయాలకు మాత్రమే వాడితే అది స్వార్థపు కర్మ అవుతుంది. అదే సంపదలను లోక కళ్యాణం కొరకై, పరోపకారం మరియు ధర్మ సంరక్షణ మొదలైన పనులకు ఉపయోగిస్తే అది పుణ్యకర్మగా మారి మనకి పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. మన జీవితంలో కష్ట సమయంలో మనల్ని కాపాడేది మన పుణ్యకర్మలే. అందుకే మన డబ్బుని, మన సంపదలను వ్యక్తిగత విషయాలకు వాడుకుంటూ కూడా లోక కళ్యాణం కొరకై, ధర్మ సంరక్షణకు కూడా ఉపయోగిస్తూ పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉండాలి. మనతో వచ్చేది కేవలం మనం చేసే పరోపకార కర్మలు మాత్రమే, కానీ వ్యక్తిగత స్వార్థపు